కర్పూరం అంటే మనకు జనరల్గా దేనికి గుర్తొస్తుంది? దేవుడికి హారతి ఇచ్చే విధానంలో మనకి ఈ కర్పూరం అనేది గుర్తొస్తుంది. అలా కాకుండా ఏదైనా ఇన్ఫెక్షన్స్ అవి వచ్చినప్పుడు కూడా వాటి స్మెల్ ద్వారా కూడా నోస్ కానీ థ్రోట్ కానీ ఏదైనా ఇన్ఫెక్షన్ అయినప్పుడు హాట్ వాటర్లో కానీ లేకపోతే ఇంకేదైనా స్మెల్ పీల్చుకోవడం ద్వారా కొన్ని బాడీలో ఉన్న ఇన్ఫెక్షన్స్ క్యూర్ చేయడానికి కర్పూరాన్ని వాడతారు. లేదా బాగా హెడేక్ వచ్చినప్పుడు గోరువెచ్చని కొబ్బరి నూనెలో చిన్నది కర్పూరం తైలం వేసుకుని మర్దన చేసుకుంటే బాడీ హెడ్ అంతా కూడా కూలింగ్ అవుతుంది. సో ఈ విధంగా మనం కర్పూరాన్ని యూస్ చేసుకోవటం వరకు నాకు తెలిసినంత వరకు నేను చెప్పాను. కానీ ఇదే కర్పూరంతో ఒక ఆమె జీవితాంతం కూడా బ్రతికిస్తున్నారు. అదే ఆహారంగా తీసుకుంటున్నారట. గజపతి నగరం ప్రాంతానికి సంబంధించిన పెదగాద అనే విలేజ్లో లోపల మారుమూల కొండ ప్రాంతాలన్నీ దాటుకుంటూ వస్తే ఇక్కడ ఒక చిన్న గుడి అనేది ఉందండి. ఆమె యవ్వనంలో ఉండేటప్పుడే ఈ గుడి ప్రాంతంలోకి వచ్చేసారట. ఆమె యవ్వనం అంతా ఈ గుడికి అంకితం చేసుకున్నారు. ఆమెకి కలలో దేవుడి పాదాలు ఇక్కడ ఉన్నాయని, అది కూడా వెంకటేశ్వర స్వామి పాదాలు ఇక్కడ ఉన్నాయని ఆమె కలలో కనిపించి చెప్తే ఆమె ఆ పాదాలను వెతుక్కుంటూ ఇక్కడే తన స్థావరాన్ని ఒక చిన్న గుడిసెగా ఏర్పాటు చేసుకుని ఉండిపోయారు.